తెలంగాణలో అన్ని ఒక పట్టణాలలో వాళ్ళ పెరుగుతున్న సంగతి మీరు కనబడతా ఉంది. ఇది మజ్లిస్ పార్టీ మళ్ళీ అది కరెక్ట్ అయినటువంటి ఒక పాపులేషన్ పెరుగుతున్నదా, లేకుంటే హైదరాబాద్ నుంచి పోయి అక్కడ దొంగ ఓట్లు వేపిస్తున్నారా, ఒక్కొక్క ఇంట్లో 20 ఓట్లు రావడము. నిర్మల్ లాంటి ప్రాంతంలో ఎప్పుడు కూడా లేనిది ఒక్కొక్క వార్డులో ఈరోజు మైనారిటీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఎట్లా పెరుగుతుంది? మేము స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కు మేము కంప్లైంట్ ఇచ్చినాం. హైకోర్టులో కోర్టు కూడా వేసేది, అది అప్పటికే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ రిట్ పిటిషన్ కూడా పక్కకు వెళ్ళడం జరిగింది. కానీ మీకు హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో కూడా అర్బన్ బాడీస్లో ఇక్కడ ఇంపార్టెంట్ టౌన్స్ చెప్తాను. నా దగ్గర మొత్తం 123 బాడీస్ సంబంధించినటువంటి నా దగ్గర డెమోగ్రాఫిక్ బ్రేకప్ ఉంది. కరీంనగర్లో 23% ముస్లిం పాపులేషన్, నిజామాబాద్లో 41.27, మంచిర్యాలలో 10, రామగుండంలో 11, మహబూబ్నగర్లో 34%, కొత్తగూడెంలో 14%, నల్గొండలో 21%, ఆదిలాబాద్లో 37%, కాగజ్నగర్లో 30%, ఆసిఫాబాద్లో 25%, బెల్లంపల్లిలో మళ్ళీ 13, చెన్నూరులో 15, లక్సిట్పేటలో 15, కైతాన్పల్లిలో 4%, బైంసాలో 54.77% ముస్లిం పాపులేషన్ ఉంది. ఖానాపూర్లో 29, నిర్మల్లో 39%, ఖానాపూర్లో 27%, బోధన్లో 55%, ఆర్మూర్లో 25%, భీమగల్లో 21%, జగిత్యాల 23, మళ్ళీ కోరుట్లలో 32%, పెద్దపల్లి 23, మంత్రిలో తక్కువ ఉన్నది, కొద్దిగా ధరంపురి కూడా తక్కువ ఉన్నది. అదేవిధంగా సుల్తానాబాద్ ఇవన్నీ కలిపి కొత్తగానే మళ్ళీ ఇల్లెందులో 18%, అదేవిధంగా అశ్వరావుపేట మళ్ళీ వచ్చిన తర్వాత సంగారెడ్డిలో 34%, ఎల్లారెడ్డిలో 27%, జహీరాబాద్లో 49%, ఆందోళనలో 21%, నారాయణఖేడ్లో 30%, కోహిర్లో 57%, అంటే మొత్తం 19%. ఆయన కూడా బీజేపీ అక్కడ కూడా గెలిచింది. ఇది కొన్ని ప్రాంతాలు మాత్రమే మీకు చెప్తున్నాను, ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయి. నార్త్ తెలంగాణలో మొత్తం కూడా 23%, మెదక్ స్టార్ట్ చేసి ఇంద్రేశంలో ఇవన్నీ ఉన్నాయి. మనకు 42% తాండూరులో ఉన్నది, మొయినాబాద్లో 16%, చేవలాలో 16%, శంకర్పల్లిలో 14%, షాద్నగర్లో 21%, ఇబ్రాహీంపట్నంలో 17%. ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ ది టౌన్స్ చెప్తున్నాను మీకు, ఇది భయంకరమైనటువంటి ఒక పర్సంటేజ్. చిన్న చిన్న టౌన్లో 123 లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఎక్కడ కూడా 10% తక్కువ లేవు, ఏదో చిన్న చిన్న దాంట్లో ఉన్నాయి. మిగతా పెద్ద పెద్ద టౌన్లలో 20 నుంచి 57% దాకా ఉన్నటువంటి ఒక మైనార్టీ పాపులేషన్ ఎట్లా పెరుగుతున్నది, ఎందుకు పెరిగింది? ఈ అందరూ కూడా ఈ మైనార్టీ ఓట్స్ భారతీయ జనతా పార్టీని ఇక్కడ తెలంగాణలో ఏదైనా కూడా చేయడానికి ఈ యొక్క మైనార్టీ ఓట్స్తోని ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఎక్కడైతే బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తారో అక్కడ వీళ్ళు కలిశారో నేను గతంలో కూడా ఈ మాట చెప్పాను. ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత ఈరోజు జరిగినటువంటి ఒక మేయర్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో, చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్స్లో బీజేపీ ఎక్కడెక్కడైతే వస్తుందో, ఎక్కడెక్కడైతే అవకాశం ఉన్నదో అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, మరి ఇండిపెండెంట్లు కొంతమంది బీజేపీకి వ్యతిరేకమైన మైనారిటీ కమ్యూనిటీ గెలిచిన వాళ్ళని కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు బీజేపీని నిజామాబాదు, అదేవిధంగా ఆదిలాబాదు, కామారెడ్డి అనేక ఇటువంటి స్థానాల్లో మా ఒక మేయర్షిప్, చైర్మన్షిప్ రాకుండా ప్రయత్నం చేసిందంటే ఈ నలుగురు కలిసి చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, మరి కొంతమంది ఇండిపెండెంట్లు హూ హేల్స్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీ. ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కలుస్తుందని నాకు అర్థం కాదు. చెప్తారు కదా వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కూడా, మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు, మరి కేటీఆర్ కూడా చెప్తారు కదా వీళ్ళిద్దరు కూడా అని చెప్పేసి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చెప్పాలి, మీ మధ్యన ఉన్నది ఏంది? మీది అనుబంధమా, సత్సంబంధమా, బంధమా? మీ బంధాన్ని ఏమనాలి, ఏ పేరు ఇవ్వాలి? హిందీలో ఉన్న ఈ సృష్టి కా క్యా నామ్దు అని. ఏ సంబంధం ఇది? అక్రమ సంబంధమా, సత్సంబంధమా? మొన్ననే మా బండి సంజయ్ గారు అన్నారు హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని. వ్యాలంటైన్స్ డే అయిపోయింది ఇప్పుడు. మరి వీళ్ళ మధ్యన ఎటువంటి సంబంధం అని నేను నా నోరు బాగుండదు పబ్లిక్లో చెప్తే. ఏం సంబంధాలు ప్రజలే దాన్ని తీర్చాలి, ప్రజలే తేల్చాలి ఈ సంబంధాన్ని. ఏమంటాం మనం? భారతీయ జనతా పార్టీని ఓడించడానికి
భారతీయ జనతా పార్టీ పెరగకుండా ఉంచడానికి ఈరోజు తెలంగాణలో ఈ 4 పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు కమ్యూనిస్టు దూడయ్యారు. అసలు ఎర్ర జెండా లేనే మొత్తానికి పోయింది. దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బతికిస్తున్నారు. ఎక్కడుందన్నా ఎర్ర జెండా? ఎర్ర జెండా లేదు. అసలు ఎర్ర జెండా అనేమో తెల్ల జెండా అయిపోయింది. వాడు అడిగినంటే ఏందన్నా తెల్ల జెండా ఏంటంటే, తెల్ల జెండానే మంచిది రావాయి, దీంట్లో లేత కాషాయపు నుంచి ముదురు ఎరుపు రంగు వరకు దాంట్లో పోయొచ్చుంట. అంటే అన్ని పార్టీలు మార్చవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీలు మారుస్తున్నారు వాడు పార్టీలు. ఇది ఈరోజు తెలంగాణలో ఈ పార్టీల చరిత్ర. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, పెరగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్లో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. ఈ అందరూ కూడా కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటారు. భారతీయ జనతా పార్టీ మేము కేవలం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాము. మా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలని పరిపాలన మీరు చూడండి ఎంత ఉన్నది. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. మీకు ఇన్ని 336 వరకు వస్తారంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి తగ్గినాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ తగ్గిన వాళ్ళు వచ్చారు. మేము కూడా తప్పిన వస్తాం మా అధికారంలో. మీ అధికారం రాకముందు రేపు ఏప్రిల్లో ఎస్ఐఆర్ కాబోతా ఉంది. హైదరాబాద్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఎస్ఐఆర్లో బిఎల్ఓస్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి, ఇందులో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, డబుల్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, బయట వాళ్ళ ఓట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తీసే దీంట్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. మొత్తం తెలంగాణ ఓటర్ లిస్టులో అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను యాడ్ చేయించి, ముఖ్యంగా మైనార్టీ ఓట్లు యాడ్ చేయించి బీజేపీని రానియకుండా చేయడానికి ఈ ప్రయత్నం చేశారు. ఈ లెక్క నా దగ్గర ఉంది. ఈ లెక్క అంతా కూడా రేపు ఎలక్షన్ కమిషన్ ఇస్తాం. ఎస్ఐఆర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మేము కోరుతా ఉన్నాం, ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, మీ ఓటు రిజిస్టర్ చేయించండి. మీ ఇళ్లలో ఓటు, మీ ఇంట్లో కూడా దొంగ ఓట్లు మీ ఇంటి పేరు మీద చేస్తున్నారు. ఒక ఇంట్లో 100 ఓట్లు అయినాయి. మన నిర్మల్లో చూసాను, ఒక ఇంట్లో 66 ఓట్లు రిజిస్టర్ అయినాయి. ఆ ఇంటి ఓనర్కి తెలియదు ఆ ఇంట్లో అన్ని ఓట్లు ఉన్నాయని. కాబట్టి ఓటర్ లిస్టులు మార్చి, దొంగ ఓట్లు వేయించి, మైనార్టీ ఓట్లు పెంచి భారతీయ జనతా పార్టీ రానియకుండా మీ అందరు కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు మాకు ఉన్నటువంటి ఒక తీర్పు ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు మరొక్కసారి వారిని నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ శీర్ష వహించి వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా కరీంనగర్, నారాయణపేట్, అదేవిధంగా మన ఏదైతే బైసా ఉందో దాంట్లో మేము వారికి కూడా తెలుసు. గతంలో మాకు కేవలం 2 మున్సిపాలిటీస్ మాత్రమే ఉండే, ఒకటి అమ్మంగల్, ఒకటి నారాయణపేట. అమ్మంగల్ కూడా చాలా నేరోలో పోయింది. అక్కడ కూడా ఈ సంబంధంతోనే అక్కడ మేము ఫామ్ చేయలేకపోయినాం. భారతీయ జనతా పార్టీ అమ్మంగల్లో కూడా లేకుండా మంచి మా చైర్మన్ ఉండేది. ఇప్పుడు నారాయణపేట మేము కాపాడుకున్నాం, బైసా మేము కైవసం చేసుకున్నాం, కరీంనగర్ ఫస్ట్ మేయర్ని తెలంగాణలో మేము తీసుకొచ్చినాం. డెఫినెట్గా ఈ 2 ఏదైతే శక్తిగా వాళ్ళు ఏదో అనుకుంటున్నారో బలహీన పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది. ఇదే బలం మేము ముందు తీసుకుపోతాం. రేపంతా కూడా తెలంగాణలో కూడా మళ్ళీ దీని మీద రేపు సమీక్ష ఉంటుంది. ఎవరెవరైతే క్రాస్ ఓటింగ్కు పాల్గొడ్డారో భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళందరి మీద చర్య ఉంటుంది. వాళ్ళని తప్పకుండా క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళందరినీ కూడా మేము ఈ యొక్క దీంట్లో సస్పెండ్ కూడా చేస్తాం. క్రమశిక్షణ ఉంటుంది. ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ మేము విప్ ఇచ్చిన తర్వాత కూడా ఏ ఓటు ఏరేదో